సాధారణంగా బ్రాహ్మణులు మడి ఆచారాన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అసలు ఇది వాళ్ళు పూర్వీకుల నుండి సంప్రదాయంగా పాటిస్తున్న ఆచారం. ఆఖరికి ఆహారం తయారు చేయడానికి కూడా బ్రాహ్మణ స్త్రీలు మడిని ఫాలో అవుతారు. మడి అంటే స్త్రీలు ధరించే దుస్తులు, అంటే చీర లాంటిది. మడిని బ్రాహ్మణుల్లో మాత్రమే ఎక్కువగా ఆచరిస్తారు. మడిని ధరించడం వారు సంప్రదాయంగా భావిస్తారు. అలాగే మడిని ధరించడం వల్ల శరీరం స్వచ్ఛంగా ఉంటుందనేది వారి భావన. బ్రాహ్మణులు ఈ ఆచారాన్ని ఆహారం వండేటప్పుడు కూడా ఖచ్చితంగా పాటిస్తారు. అప్పుడే వంటకాలని కూడా సిద్ధం చేస్తారు. అయితే ఈ మడి ఆచారాన్ని ఎందుకు పాటిస్తారు? మరీ ముఖ్యంగా ఆహారాన్ని తయారు చేయడం వెనుక ఇది ధరించి చేస్తారు. దీని వెనుకున్న రహస్యం ఏమిటి చూద్దాం. ముందుగా స్నానం చేసిన తర్వాత కడిగిన బట్టలు మాత్రమే ధరిస్తారు. ఆ బట్టలను ఇతర వ్యక్తులను తాకనివ్వరు. తర్వాత ఆహారాన్ని వండడానికి, కూరగాయలు కడగడానికి, పూజ చేయడానికి మంచినీరును ఉపయోగిస్తారు. వీరు మడిలో ఉన్నప్పుడు చక్కెర, బియ్యం, ఉప్పు, ఇతర వస్తువులు వంటివి అన్నీ కూడా వాటితోనే తాకుతారు. మడిచీర కోసం ఉపయోగించే నూలు పట్టు పురుగులను చంపడం లేదు. తద్వారా ధరించిన తర్వాత అది ఏ పాపాన్ని తీసుకురాదు. ఆవు పాలను స్వచ్ఛమైనవిగా భావిస్తారు. అలాగే వీరు వండిన ఆహారాన్ని మొదట దేవుడికి అర్పిస్తారు. తర్వాత దానిని స్వీకరిస్తారు. మడి భౌతిక శరీరం యొక్క స్వచ్ఛతను మరియు స్వచ్ఛమైన మనసు కోసం ఉపయోగిస్తారు. మడి ధరించడం ద్వారా పరిశుభ్రత పాటిస్తారు. పరిశుభ్రతను పాటించకపోతే బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు ఆహారంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి ఎక్కువ శాతం ఈ కారణాలతోనే బ్రాహ్మణులు నియమనిష్టలతో మడిని ధరించి ఆహారాన్ని సిద్ధం చేయడం, పూజ చేయడం, ఈ కార్యక్రమాలని ఆచరిస్తారు. అయితే ఈ జనరేషన్లో కూడా చాలా మంది ఆచరిస్తూ ఉంటున్నారు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు ఇది బిజీ లైఫ్ స్టైల్ వల్ల, ఉద్యోగాల వల్ల తగ్గిందని చెప్పచ్చు.